the 7 groups, in which direction you are moving on, please focus on these 5 issues also. One is sanitation and hygiene. Okay? And then second one is water management. Part of water management. Challenges, need analysis, sanitation and hygiene, water management, energy management, waste management, greenery, and you ask them whether they have ration card or not, and you ask them what is their caste and how many family members are there in that caste, and how many of them having ration card, whether they are having a ration card or not. Okay. నా పేరు ఏ విజయానంద రెడ్డి, సేవరం గ్రామ పంచాయత్ సర్పంచ్. మా విలేజ్లో మిషన్ భగీరథ వాటరు డే బై డే వస్తున్నాయి. ప్రైవేట్ బోర్లు ఒక 5 బోర్లు ఉన్నాయి, సింగిల్ ఫేస్ మోటార్లు ఒక 5 ఉన్నాయి. మా విలేజ్కి వాటర్ ప్రాబ్లమ్స్ ఏమాత్రం వాటర్ ప్రాబ్లమ్స్ ఏం లేదు, చాలా మంచిగా ఉన్నాయి నీళ్ళు. మాకు శానిటరీ పబ్లిక్ అవగాహన కల్పించినాం మేము. తడి చెత్త పొడి చెత్త అని 2 వేరు బుట్టలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారమే రోజు పొద్దున మార్నింగ్ 5:30 to 7:30 వరకు కంప్లీట్ అయితే చెత్త ఎత్తేసుడు విలేజ్లో. తడి చెత్త పొడి చెత్త డంపింగ్ యార్డ్ కొత్తది కట్టాం మేము జడ్పీ ఫండ్లోకి వెళ్ళి. ఊరికి ఒక 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది డంపింగ్ యార్డు. డైలీ తడి చెత్త పొడి చెత్త సపరేట్ వేరు చేసి ట్రాక్టర్లు తీసుకుపోయి అక్కడ పోవడం జరుగుతుంది. దానివల్ల ఈ ప్లాస్టిక్ కానీ చెత్త చెదరం కానీ వేరు చేసుడు జరుగుతుంది డైలీ. మరియు ఇంతకుముందు కోవిడ్ వచ్చినప్పుడు మా విలేజ్లో కోవిడ్ వచ్చిన ఇంటికి శానిటైజర్ కానీ వాళ్ళకు నిత్యావసర వస్తువులు కానీ ఇవ్వడం జరిగింది. వాళ్ళను క్వారంటైన్లో 1 week 10 days వరకు ఉంచినాము. దాని తర్వాత మళ్ళీ చెక్ చేయించి వాళ్ళకి కోవిడ్ పోయిన తర్వాత ఇది చేసినాము. వారానికి ఒకసారి శానిటైజర్ కొట్టాము, ఊరా బ్లీచింగ్ చల్లినాము. మాస్కులు తప్పనిసరి ధరించవాలని చెప్పి మేము పబ్లిసిటీ చేసాం విలేజ్లో. మాస్కు ధరించిన ఏడగా 1000 రూపాయలు ఫైన్ అట్లా జర్మానా అని చెప్పి పబ్లిక్ భయపెట్టించి వాళ్ళు మాస్కులు వాడేటట్టుగా ఇది చేస్తాం మేము. మాకు బస్సులు రాణి నుంచి వస్తాయి బస్సులు. ఎవ్రీ 1 hourకు బస్సు ఉన్నది మాకు, సబర్బన్ బస్సు. మా విలేజ్ హై స్కూల్ వరకు ఉన్నది. ఇక్కడ రీసెంట్లీ జస్ట్ 6 months బిఫోర్ మా జెడ్పీటీసీ గారి సహకారంతో సైకిల్ ఫౌండేషన్ త్రూ మేము 39 లక్షలు హై స్కూల్ శాంక్షన్ చేయించుకొని హై స్కూలు కలరింగ్ కానీ వాటర్ ఫెసిలిటీస్ కానీ బాత్రూమ్లు కానీ ఇవన్నీ చేయించడం జరిగింది. ఇంతకుముందు కూడా మా జెడ్పీటీసీ గారి సొంతం డబ్బులు, సర్పంచ్ గారు మా సొంతం డబ్బులు పెట్టి ఐసోలేషన్ బెడ్ ఏర్పాటు చేయడం జరిగింది. గత 9 months బిఫోర్ మా హై స్కూల్లో 20 బెడ్లతోటి ఒక 1 month మనం యూజ్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ వాళ్ళకు కూడా మేము సొంత డబ్బులతోటి చేసి ఐసోలేషన్ సెంటర్ ఓపెన్ చేస్తాము. మా మేడ్చల్ మండలంలో ఏడ కూడా ఐసోలేషన్ సెంటర్ ఓపెన్ చేయలేదు. మా విలేజ్లో గ్రామంలో హై స్కూల్లో ఓపెన్ చేస్తాము. సెకండ్ టైం కోవిడ్ వచ్చినప్పుడు మా విలేజ్లో ఇంచుమించు రోడ్స్ కానీ డ్రైనేజీలు 99% అయిపోయినాయి. సీసీ రోడ్లు
రీసెంట్లీ మంత్రి సహకారంతో పార్లమెంట్ ఇన్ఛార్జ్ మరి రాజశేఖర రెడ్డి సహకారంతో ఈ మధ్యన ₹1 కోటి శాంక్షన్ చేసుకోవడం జరిగింది. ఈ ₹1 కోటితోటి మా విలేజ్లో 99% సీసీ రోడ్లు మొత్తం కంప్లీట్ అయిపోతాయి. మాకు రోడ్లకు ఎలాంటి బాధ లేదు. కానీ మా ఊర్లో 10th తర్వాత సిటీ పోయి చదువుకోవడం జరుగుతున్నది. కొందరు మేడ్చల్ గవర్నమెంట్ కాలేజీలో కొంతమంది పోతారు, కొంతమంది ప్రైవేట్ కాలేజీలో చదువుతారు. డైలీ పొద్దున సాయంత్రం వస్తారు. ఇంటర్ కానీ డిగ్రీ కానీ పీజీ కానీ సిటీలో చేయడం జరుగుతుంది. మా దగ్గర చాలామంది నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళు ప్రైవేట్ కంపెనీలలో ఆల్రెడీ జాబ్ చేసుకుంటూ వాళ్ళు పొద్దున రాత్రి వస్తారు. మాకు దయచేసి కేసీఆర్ గారు కానీ కేసీఆర్ గారి సహకారంతో మల్లారెడ్డి సార్, రాజశేఖర రెడ్డి గారు, మా బావగారు కానీ వీళ్ళు మా ఊరికి ఒక 2-3 ఫ్యాక్టరీల దగ్గరలో కొత్త ఫ్యాక్టరీలు అయితే శాంక్షన్ చేసి ఇక్కడ వేయడం జరుగుతుందో అప్పుడు మా ఊళ్ళో నిరుద్యోగులు చాలామంది సిటీ కూడా తప్పుతుంది. చాలా టైం కూడా స్పెండ్ కలిసి వస్తుంది. వాళ్ళకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. మా ఊరికి మా ఊరు చివర ఉంది కాబట్టి మా పక్కకు ఎయిర్పోర్ట్స్ అకాడమీతో మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. లాస్ట్ విలేజ్ కాబట్టి మా పక్కకు 3 కిలోమీటర్ల తర్వాత 2 సైడ్ల గవర్నమెంట్ అసైన్మెంట్ ల్యాండ్ ఉన్నాయి కాబట్టి మాకు రెవెన్యూ పెద్ద లేదు కాబట్టి మా దగ్గర ఎలాంటి కంపెనీలు కానీ ఎలాంటి ఫ్యాక్టరీలు కానీ లేవు కాబట్టి మాకు చాలా ఇబ్బంది ఉన్నది. మా ప్రైవేట్ స్కూల్ మంచిగానే ఉన్నది. ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్ అన్నీ మంచిగానే బాగానే ఉన్నాయి. మాకు ప్రైవేట్ హెల్త్ సెంటర్ ఉన్నది. ప్రైవేట్ హెల్త్ సెంటర్లో కూడా మంచిగానే చూస్తారు. ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు కానీ చిన్న చిన్న దెబ్బలు తాగితే వాళ్ళకి కట్టుకట్టులు కానీ కేసులు కానీ మంచిగా చూస్తారు. మా పిఎస్సీలో 2 డాక్టర్లు ఉంటారు. మంచిగానే ఫెసిలిటీస్ ఉన్నాయి. అన్న కూడా మాకు ఏం లేదు, ఒకటే కోరిక, మాకు 2-3 కంపెనీలు ఇక్కడ వేస్తే మా విలేజ్లో ఉన్న పబ్లిక్ కానీ ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ స్త్రీలకు కానీ జెంట్స్కి కానీ చాలా ఉపయోగపడేట్టు కంపెనీలు వేస్తే చాలా మంచిగా ఉంటుందని ఆలోచనతో మా సార్ గారు కానీ రాజరెడ్డి గారు చాలా రిక్వెస్ట్ చేసాము. వాళ్ళ ఆశీర్వాదంతో వాళ్ళు అతి తొందరలో వేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. The major issue which was there in the village is there is no proper current connection. So everyone asking that we don't have the power supply. And at first we visited the Anganwadi, and the teacher which was there at Anganwadi, she said that even they don't have the power connection till now. And they are the children who are there in that Anganwadi, they are going and playing in that only dark room. Playing in that only dark room only. And they have said that they don't have the proper drinking water facility, and they are saying that there are no kids for playing games for the students. And one major problem is there is no IMF for the Anganwadi.
So the kids were there at Anganwadi, so they need an IMA for that if there any problem for them. So IMA should be there, but IMA is not there. And then we have listed PHC. So PHC, there is a frequent power cuts. So even they have some vaccination center. In that vaccination center, they need one cold storage. For that cold storage, they don't have power supply. That is one of the major problem. And then we visited schools, and we have interacted with headmaster and students of 10th and 9th classes. They said that they don't have, they have the computer lab, but systems are very old and systems are not working. And they have some science labs. But from group 4, as we visited village today, the major, basically everyone faced their own share of problems. But the major problem which we noticed was there were regional conflict between each and every house. Like one of the house were telling that they had transportable issues, whereas the other house told us about each for every 10 minutes every 1 hour we do have a bus transportation. So there were some regional differences, and we asked about the water connectivity. Each house had their own water connection, and in perspective of the sanitization, a few members told that municipal people every weekend they come over and do the sanitization, whereas few other people said that there is no sanitization at all. From this we get to know that there is no clear clarity between the village people. So we need to bring that kind of awareness where each and everyone stands on one word. We came across an old man. He said that they are not providing medicines properly. They said that when I went, there is shortage of medicines. They said, and after the old man went out, they gave us medicines to others. Like that, they are doing this, saying that the shortage of medicines is there. So that is the main issue I have come across. Is now all of you are aware that what is our task. The issues you have identified, challenges you have seen, resources you have seen, you have interacted with different kind of people over there. So with that challenges and with that issues, now our work is to whatever knowledge we have today as an engineers and whatever facilities we have from the college, whatever technologies we can intervene into the village, all those we need to get into that particular village. That is the basic role of Unnat Bharat Abhiyan. The intention of Unnat Bharat Abhiyan is to involve the higher education institutions with the villages for the upliftment of villages. అందరికీ కంగ్రాచులేషన్. ఇంజనీరింగ్ చేస్తూ కూడా ఈ సర్వీస్ చేస్తున్నట్టే చాలా హ్యాపీ. మీ విజిట్కు సంధ్యా మేడం వచ్చింది, మీ టీమ్ లీడర్ ఉదయ్ రంజన్ సార్, మరి వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నా. ముఖ్యంగా ఏంటంటే ఇవాళ మీరు ఏవేవి ప్రాబ్లమ్స్ చూసినారో, ప్రాబ్లమ్స్ చూసి మీరు ఒక వారధి లేక ఇప్పుడు ఆర్టీసీ బస్సెస్ ఏమంటారు, బస్సెస్ లేదంటే పర్టికులర్ డిపో మీద చెప్పి లీటర్ సార్ పలానా విలేజ్ మేము విజిట్ చేసి బస్సెస్లో ఇప్పుడు ఇంకా రేషన్ కార్డ్స్ ఏదో చెప్పారు, అది కూడా వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వాలి. రోడ్స్ మండల ప్రెసిడెంట్ తీసుకుంటారు, ఇది సర్పంచ్ రిక్వెస్ట్ చేస్తే సర్పంచ్ వాళ్ళు ఎంపీపీకి అయినా వాళ్ళకి ఎంపీ ఎండి డెవలప్మెంట్ ఆఫీసర్తో అట్లా ఏ బ్రాంచెస్ ఉంటే అలా ఇస్తున్నారు. నెక్స్ట్ ఒకటి ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఉండాలి. ఫిజికల్ ఫిట్నెస్ మస్ట్. రీసెంట్గా ఆంధ్ర మినిస్టర్ చనిపోయిండు, ఏజ్ ఎంత ఉండేది 50 years. ఆ ఏజ్లోనే చనిపోయిండు. ఆయన ఒక ఎగ్జాంపుల్. అట్లా ఎంతోమంది చిన్న ఏజ్లో ఏజ్ వస్తుంది. ఇప్పుడు మీకు ఏం అర్థం కాదు, ఎప్పుడు స్టార్ట్ అయ్యేదంటే 35 years తర్వాత. అంతేనా? ఏమైనా అంతేనా? అప్పుడు చైర్మన్ చెప్పినవి మీకు ఆపిస్తాయి. సార్ మమ్మల్ని ఇది చేయమంటుండే అది చేయమని. ఇప్పుడేమో మీకు బోర్ అవుతారు. మళ్ళీ కూడా మిమ్మల్ని మీకు అందరికీ థ్యాంక్స్ చెప్తున్నా. మీరు ఇంజనీరింగ్ చేస్తూ ఎన్ఎస్ చేస్తున్నారంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ సేవ చేస్తున్నారంటే చాలా హ్యాపీ. ఇటువంటి ఉండేపటికి మీరు అందరూ చేస్తున్నారు. So we are all working on development of a particular village, that is Srirangavaram. So from today it has been just started. It's just the beginning that you have encountered most of the problems which you have told. Our next action plan will be to give the solution to the respective problems
through different bodies, like it may be through Gram Sarpanch, or it may be through MPDO or MRO or whatever it is, because pensions and all, it comes under revenue, MRO, and development activities, it comes under MDO, Mandal Development Officer, roads or whatever it is. The electricity problem means we have to reach someone else who is dealing with power, okay, and like that different bodies will be there. So we have to all address these problems, and we have to ensure that the solution, we show some solution to the problems which we've seen today. Okay, so I thank you everyone for participating in today's camp, and I hope everyone will turn up for the next camps which we plan for the solution of the problems. Thank you everyone. Delivery. And you can tell all this to your family members and relatives also. They can, almost all the departments are open now, so you can go for OP and you can have a checkup, and right now most of the services are free, and even for the surgeries, deliveries and all also going on free. So you can extend this, you can tell to all your friends and family, okay, to utilize this opportunity. Gandhiji from our NGNCR.